సో హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ టీచర్ అహద్ సార్. అండ్ ఈ వీడియోలో ఐ వాంటెడ్ టు టాక్ సమ్ థింగ్స్ దట్ కుడ్ హెల్ప్ యూ ట్రాక్ యువర్ సిలబస్ ఆన్ ద టైమ్. ఓకే, అదే సో మీకు మొత్తం ఫ్లో తెలుసు. ఓకే, యూ ఆల్సో నో దాట్ ఏదైనా ఈసారి జరిగిన ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఓకే, and your original session was actually scheduled on May 3rd. దాని తర్వాత పేపర్ లీక్ అయింది, and again the session has been scheduled to June 21st. ఓకే, కానీ ఈ మొత్తం ఫ్లోస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ ద వీడియో ఆఫ్ నీట్ పేపర్ లీక్, ఓకే, ఇట్ వాజ్ అ మార్నింగ్ టైం. నాకు ఇప్పటికి కూడా తెలుసు. ఓకే, ఇట్ వాజ్ అ మార్నింగ్ టైం వెన్ ఐ డిడ్ దట్ సెషన్. ఆ సెషన్లో ఆల్మోస్ట్ 110 స్టూడెంట్స్ వేర్ ఆల్మోస్ట్ వాచింగ్ దట్ సెషన్ ఇన్ అ లైవ్ మోడ్. And again every single student was saying the same thing, ante reneat cheyandi. So at that time I did not have the clarity, we did not have the clarity if reneat was going to happen or not. Kani మీ excitement ni చూసి, మీ feelings ni చూసి, I was also feeling that మీకు ఒక ఛాన్స్ అంటే ఇది కావాలి. Okay, so it should happen that reneat exam should be done once again. That was my perspective as well. అదే, సో థింగ్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఇన్ అ గుడ్ వే. అదే మీకోసమే ఒక న్యూస్ కూడా వచ్చింది దట్ రీనీట్ ఈస్ హ్యాపెనింగ్ ఫైనలీ. బట్ అగైన్ ఆఫ్టర్ దట్ న్యూస్ వీ స్టార్టెడ్ విత్ అవర్ మ్యారథాన్స్. అంటే ఫస్ట్ లెక్చర్ జరిగింది, సెకండ్ లెక్చర్ జరిగింది. ఓకే, ఎప్పుడో మీ నీట్ కోసమే ద డేట్ రైట్ నౌ ఈజ్ ఆల్మోస్ట్ వాట్ ఈస్ ద డేట్ టుడే, 19th of May. Okay, so ante idi 11 plus those 21, so almost 32 days time is left with you. Okay, 33 days time. Okay, anukondi, that's it. So approximate ga when you have 33 days of time, actual gaani a time ante it is not sufficient, it is not going to be sufficient to be specific. Okay, physics lo you are having more than 25-26 chapters, approximate ga 30 chapters anukondi. సో ఈ 30 చాప్టర్స్ని కవర్ చేయడానికి మీ దగ్గర 32-33 డేస్ మిగిలి ఉన్నాయి. ఓకే, బట్ అగైన్ ఐ హ్యావ్ సీన్ ద స్టూడెంట్స్ అంటే మీ బిహేవియర్ బేస్డ్ ఆన్ యువర్ ప్యాటర్న్స్. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ దాట్ యువర్ సీరియస్నెస్ హ్యాస్ బీన్ డ్రాప్డ్ వన్స్ అగైన్. ఓకే, అది అండ్ దట్ ఈస్ నో సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. ఇదే ద మోస్ట్ ఆర్డినరీ బిహేవియర్ ఆఫ్ అ స్టూడెంట్స్. ఓకే, అంటే మీ నీట్ ఎగ్జామ్ కోసమే యువర్ ఫిజిక్స్ వాజ్ నాట్ గుడ్. ఫిజిక్స్ వాజ్ నాట్ గుడ్ బికాజ్ యూ డిడ్ నాట్ ప్రిపేర్ వెల్ ఫర్ 2 years. అదే, సో ఈ తప్పుని కరెక్ట్ చేయడానికి మీకు ఒక ఛాన్స్ వచ్చింది. వాట్ ఈస్ దట్ ఛాన్స్? ఈ 30 days టైం, 33 days టైం ఎక్స్ట్రా వచ్చింది మీ దగ్గర. ఓకే, సో యువర్ ఐడియల్ ఎక్స్పెక్టేషన్ షుడ్ హ్యావ్ బీన్ ఇదిగో ప్రతి ఒక్క రోజు యూ షుడ్ టేక్ స్మాల్ స్టెప్స్ క్లోజ్ టు యువర్ సెలెక్షన్. కానీ ఐ డోంట్ థింక్, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, కానీ ఐఎమ్ టెలింగ్ యూ బేస్డ్ ఆన్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. మీ సీరియస్నెస్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హై ఆన్ May 8th, 9th, 10th. అదే May 10th, May 12th రీనీట్ న్యూస్ అనౌన్స్ అయింది కదా. May 13, 14 వరకు యువర్ సీరియస్నెస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హై. కానీ వన్స్ ద డేస్ ఆర్ పాసింగ్ అంటే ఈ రోజు కోసమే ఐ క్యాన్ సీ దట్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ సీరియస్. ఓకే, నాట్ దాట్ మచ్ ఆఫ్ సీరియస్. సమ్ ఆఫ్ యూ ఆర్ డామ్ సీరియస్, ఐఎమ్ నాట్ కన్సర్నింగ్ అబౌట్ దెమ్. ఓకే, కొన్ని స్టూడెంట్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ సీరియస్గా ఉన్నారు, కానీ మోస్ట్ లేదా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ సీరియస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అంటే ఎప్పటికోసమే కూడా వెన్ యు ఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీలో అసలు సీరియస్నెస్ పోయింది. ఓకే, వేర్ డిడ్ ఇట్ గో? డోంట్ నో. లాస్ట్ 2 yearsలో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మీరు సొంతంగా అనాలిసిస్ చేయండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఫార్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్స్. ఓకే, ఇదే నాకు మీ డైలీ షెడ్యూల్ తెలియదు, మీకు తెలుసు కదా. యు నో యువర్ షెడ్యూల్ బెటర్ దెన్ మీ. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు ఒకటే పని చేయండి. ఓకే, ప్రతి ఒక్క రోజు వన్స్ ద డే ఈజ్ అబౌట్ టు ఎండ్ అంటే నైట్ టైంలో కూర్చి ఆస్క్ ద క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హౌ డిడ్ యూ స్పెండ్ ద ఎంటైర్ డే?
అంటే మీ నీట్ ఎగ్జామ్కి ముందు టైంని ఒకసారి కంపేర్ చేయండి అండ్ యూ కంపేర్ యువర్ డే విత్ ద 2 years ఆఫ్ ద టైం. అంటే క్లాస్ 11th క్లాస్ 12th డ్రాపర్స్ కోసమే డ్రాప్ ఇయర్ ఆల్సో. ఓకే, ఇఫ్ అట్ ఆల్ అండ్ మార్క్ మై వర్డ్స్ అందరూ, ఇఫ్ అట్ ఆల్ యువర్ డేస్ ఆర్ గోయింగ్ జస్ట్ లైక్ బిఫోర్, ట్రై టు అండర్స్టాండ్. ఇది కామన్ సెన్స్ కదా. సో ఇఫ్ యువర్ డేస్ ఆర్ గోయింగ్ జస్ట్ లైక్ బిఫోర్, హౌ విల్ యువర్ స్కోర్ బి డిఫరెంట్ దాన్ బిఫోర్? అంటే మీ షెడ్యూల్ అర్లియర్ లాగా ఉంటుంది, అలాగే యువర్ స్కోర్ విల్ ఆల్సో బి లైక్ అర్లియర్. అండర్స్టాండింగ్? సో ఇదే, మీకు ఒక బెటర్ స్కోర్ కావాలి లేదా చేంజ్ ఇన్ స్కోర్ కావాలంటే యూ నీడ్ టు చేంజ్ యువర్ షెడ్యూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ఫ్ స్టడీ పైన ట్రాక్ చేయండి. హౌ మెనీ అవర్స్ ఆర్ యూ స్టడీయింగ్ ఫర్ దాట్? ఓకే, అలాగే హౌ మచ్ అవర్స్ యూ ఆర్ స్టడీయింగ్ అర్లియర్. మరి ఈ రెండు టైమ్స్లో కంపేర్ చేసి చూడండి. ఇఫ్ యువర్ సెల్ఫ్ స్టడీ హ్యాస్ ఇంక్రీజ్డ్ నౌ అంటే ఇట్స్ అ గుడ్ సైన్ and you should keep on increasing that duration of time. Okay, ade so lots and lots of students are also asking me about the timetable leda oka road map kosame adugutaru. Okay, give us a road map that should help us score 120 marks, 150 marks. Mari the biggest question that arises is, ee point of time lo is it possible to score that much of marks? Answer is yes, idi possible. కానీ యూ నీడ్ టు వర్క్ లైక్ ఎనీథింగ్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. ఓకే, ఈ లాస్ట్ 32 డేస్లో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ హెల్ అమౌంట్ ఆఫ్ వర్క్, హెల్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే దాట్స్ ఇట్. ఓకే, యువర్ స్కోర్ విల్ టెల్ యూ ద ఇమేజ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. దాట్స్ ఇట్. అర్థమైంది అందరికీ? అదే ఆ కోసమే ఐఎమ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు మేక్ అ వీడియో. ఓకే, ఒక లైవ్ చేద్దాం. ఈ లైవ్లో మరి ఒకసారి ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీ సింగిల్ చాప్టర్ ఫర్ 150+ మార్క్స్. ఓకే, మీకు 150+ మార్క్స్ కావాలంటే ప్రతి ఒక్క చాప్టర్ని ఎలా చదవాలి, ఏం ప్రాబ్లమ్స్ చేయాలి, ఎలా చేయాలి, మరి ఇక్కడ నుంచి చేయాలి, I will come and I will say every single thing to you in a live. Ade, the live will be a little lengthier, okay? So, possibly leda day after tomorrow, we will do that live video. In live video lo, I will be telling you almost every single thing about physics, how to study, which are the important chapters, highest priority chapters. దాని తర్వాత క్లాసిఫికేషన్ చేద్దాం, హౌ టు స్టడీ, హౌ మచ్ టైమ్ టు గివ్, విచ్ చాప్టర్. అదే ఐ విల్ టెల్ యూ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ థింగ్. అందరూ ఐ హ్యావ్ టోల్డ్ దట్ ఫర్ ద లాస్ట్ సెషన్ ఆల్సో. ఓకే, మీకు కావాలంటే ఈ వీడియో ఈ ఛానల్కి లైవ్ సెక్షన్లో వెళ్ళి మీరు చూడొచ్చు. ఐ హ్యావ్ డన్ అ వీడియో ఆఫ్ లైవ్ 1 hour 10 minutes సంథింగ్ లైక్ దాట్. ఆ వీడియోలో ఐ హ్యావ్ almost categorize chapter wise study, how to do, how to not do, every single thing. Adi topper's mindset. Okay, so if you are ready to do hard work, your physics score is going to be 150+. Mark my words, even if you don't know anything, zero nunchi start చేసినప్పుడు కూడా you can easily score 150+. కానీ మీరు I don't understand this logic. Okay, some of the students కొన్ని స్టూడెంట్స్ కోసమే their mindset అంటే they need 120 marks, 140 marks, కానీ ఎఫర్ట్స్ లేదు. ఓకే, బేసిక్స్ క్లియర్ లేదు, ఎఫర్ట్స్ కూడా లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మార్క్స్ దే నీడ్ అ లాట్ ఆఫ్ గుడ్ మార్క్స్. మరి మీరు చూడండి, హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అంటే ఇఫ్ దేర్ ఈస్ అ స్టూడెంట్ హీ ఈస్ నాట్ వర్కింగ్ గుడ్ అండ్ హీ వాంట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్, ఇది నేచర్ పాసిబుల్ కాదు కదా. సో ఇఫ్ ఈస్ గెయినింగ్ గుడ్ మార్క్స్ అంటే ఇది ఇన్జస్టిస్ విత్ అస్ గుడ్ స్టడీయింగ్ స్టూడెంట్. అయితే కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రూల్ అదే. సో మీకు మార్క్స్ కావాలంటే మార్క్స్కి టార్గెట్ని వదిలేండి. యూ డోంట్ నీడ్ టు కీప్ ద టార్గెట్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ యువర్ మైండ్. అదే, యూ వర్క్ లైక్ ఎనీథింగ్. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ చాప్టర్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చదవండి. వన్స్ ఇట్ ఈస్ డన్, ట్రై టు డూ ఆల్ ద PYQs ఆఫ్ దట్ చాప్టర్. సో ఒకసారి చాప్టర్ ప్లస్ PYQ కంప్లీటెడ్ అంటే that becomes a good grip on your hand. దాని తర్వాత ఇదే టెక్నిక్తోనే ప్రతి ఒక్క చాప్టర్ని అటెండ్ చేయండి. ట్యాక్లింగ్ ఫిజిక్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద సేమ్ వే. ఓకే, లేదా ఇఫ్ యూ హ్యావ్ అ టైమ్ అంటే 2 years 3 years ఫ్రెషర్స్ కోసమే దర్ ఈస్ అ డిఫరెంట్ స్ట్రాటజీ టు ట్యాకిల్ ఫిజిక్స్. కానీ మీకోసమే ఇది ఒకటే స్ట్రాటజీ. వాట్ ఈస్ ద స్ట్రాటజీ? కవర్ ద చాప్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ. సో ఇఫ్ ద సెషన్స్ వీఆర్ డూయింగ్ ఓవర్ హియర్,
live sessions lo I'm also including PYQs, NEET PYQs, JEE PYQs also. Okay, so if you are attending this session with a sincerity, adi kuda I don't know how many people are sincere or not, me chat section ni chusi I find almost a rare handful of people they are sincere. Okay, rest of the students I don't know if they are studying or not studying, but I want everybody to listen to the lectures in a very 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 sincere manner. Try to understand andaru. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీ కన్సెప్ట్ మాత్రమే క్లియర్ ఉండాలి. కన్సెప్ట్ అంటే ఎవ్రీ సింగిల్ ఫార్ములా విత్ ద టర్మినాలజీ మీనింగ్. ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం, ఓకే, ఐ డోంట్ నో అబౌట్ అదర్ సబ్జెక్ట్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్ యువర్ కన్సెప్ట్ అంటే ఎవ్రీ సింగిల్ ఫార్ములా, టర్మినాలజీస్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, యూ షుడ్ బి వెరీ వెల్ అక్వింటెడ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. దాని తర్వాత PYQs ప్రాక్టీస్, దాట్స్ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కుడ్ డూ ఎట్ దిస్ టైమ్. ఓకే, 150+ ఈజీగా పాసిబులే ఉంటుంది. అదే ద మెయిన్ గోల్ ఆఫ్ మీ మేకింగ్ దిస్ వీడియో ఇస్ జస్ట్ దాట్ మీరు ఒకసారి మీ షెడ్యూల్ని ట్రాక్ చేయండి, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆన్ అ డైలీ బేసిస్. అదే, సో ఇఫ్ యువర్ కరెంట్ డే ఇస్ జస్ట్ గోయింగ్ లైక్ ద ప్రీవియస్ టైం అంటే ఏం చేంజ్ లేదు కదా. సో మీ షెడ్యూల్లో చేంజ్ లేకపోతే ఎలా వస్తుందా మీ మార్క్స్లో చేంజ్? మార్క్స్ కూడా అసలు సేమ్ వస్తుంది. ఓకే, యువర్ మార్క్స్ విల్ ఆల్సో నాట్ చేంజ్ ఇఫ్ యువర్ షెడ్యూల్ ఈజ్ నాట్ గెటింగ్ చేంజ్. సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను చూడండి. ఓకే, కాబట్టి యూ విల్ సీ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే హ్యాడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ సిన్సియర్నెస్ జస్ట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. అంటే 12th May 13th May పేపర్ రీనీట్ న్యూస్ వచ్చినప్పుడు చాలా సీరియస్నెస్ ఉంటుంది. వన్స్ ద టైమ్ హ్యాస్ పాస్డ్ అంటే సీరియస్నెస్ గోయింగ్ డౌన్ 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 అండ్ డౌన్. అదే సేమ్ టైమ్ అంటే యువర్ పేపర్ ఈజ్ ఆన్ 21st June. అదే ఈ స్టూడెంట్కి మరి ఒకసారి మీరు 10th June చూడండి, దే విల్ అగైన్ బి అట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సీరియస్నెస్, హైయెస్ట్ సీరియస్నెస్. మరి ఈ గ్యాప్ రా, ద సీరియస్నెస్ షుడ్ నాట్ డ్రాప్ ఇన్ దిస్ గ్యాప్. అదే, సో ఇదే యూ క్యాన్ ట్రాక్ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఐ నీడ్ నాట్ సే ఆల్ దీస్ థింగ్స్ టు యూ. స్మార్ట్ స్టూడెంట్స్ కదా మీరు, అదే కాబట్టి ట్రాక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రతి ఒక్క రోజు ట్రాక్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ దాట్ మెనీ అవర్స్ ఆర్ నాట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ ఇంటికి ఏదైనా ఫంక్షన్ ఉంటే కానీ, వాట్ ఎవర్ ఫెస్టివల్స్ ఆర్ దేర్, అవాయిడ్ దెమ్. లాస్ట్ 30 days కదా, ఈ లాస్ట్ 30 daysలో అది కూడా మీకు ఒక ఎక్స్ట్రా ఛాన్స్ వచ్చింది. ఓకే, అది లైఫ్ ఎక్స్ట్రా లైఫ్ వచ్చింది మీకోసమే. సో యూ నీడ్ టు యూటిలైజ్ దిస్ ఛాన్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఎందుకంటే మీకు తెలీదు, నాకు తెలుసు, ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్స్ లేదా ద కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. మీకు తెలీదురా హౌ మచ్ దే ఆర్ వర్కింగ్. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ టాపర్స్, గుడ్ స్కోరర్స్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో దే గాట్ ఎక్స్ట్రా టైం, దే ఆర్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. అయితే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది మీకోసమే. కట్ ఆఫ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ హై, అలాగే యువర్ పేపర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు గెట్ హై. అండర్స్టాండింగ్? అదే, సో ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రెడిక్టెడ్ దీస్ థింగ్స్ ఎర్లియర్ ఆల్సో. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, పేపర్ ఆఫ్ 2026 విల్ నాట్ బి డిఫికల్ట్, కానీ కట్ ఆఫ్స్ మాత్రమే దేర్ ఆర్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ కట్ ఆఫ్ ఇన్ అ హై రేంజ్. అదే, now I'm telling you that the paper of the next session అంటే June 21, it may be a little difficult side. అదే, and the cutoffs may be rise or may be decreasing depending upon the situation. ఎందుకంటే the competition is still very high. That's it. Okay, that is the only thing. This is all of my analysis, whatever I do. Based on that, ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ ద రియాలిటీ చెక్ ఆఫ్ ద సిచ్యువేషన్. అందరూ మీరు అసలు ప్రతి ఒక్క రోజుని ట్రాక్ చేసుకోండి. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఇన్ సమ్ అదర్ వేస్ అంటే ఇట్స్ రియలీ నాట్ అ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇదే ఒక రిమైండర్ వీడియో మీకోసమే. నౌ యూ నో యువర్ డైలీ ప్రోగ్రెస్, డైలీ వర్క్ ఇస్ బెటర్ దాన్ మీ. అదే, that's only something that I want from all of you. As long as the physics timetable and roadmap is concerned, we will do a live session. Okay, in live session lo I will tell you the detailed step of the preparation of physics chapters. Okay, ela chadwali, em chadwali, how many chapters are there, how to tackle every single chapter, high weighted chapters, we will do everything. Don't worry. Okay, don't worry. Kani ippadidaga we have covered 3 chapters: current, electricity, electrostatics, capacitors. Other, and I want everybody to be extremely good with these 3 chapters. That's it. Okay, so once that is done ante, that's it.
యూ కెన్ ఈజీలీ స్కోర్ 60 to 70 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఎలక్ట్రోడైనమిక్స్. ఈ 6 చాప్టర్స్ నుంచి 70 to 80 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ ట్రాక్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ మీ యువర్ ఫిజిక్స్ టీచర్ అహద్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్స్ అందరూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ, ఐఎమ్ ఆల్రెడీ దేర్, వీఆర్ ఆల్రెడీ దేర్, ఎంటైర్ టీమ్ ఆఫ్ వేదాంతు తెలుగు నీట్. కానీ ద ఓన్లీ డిమాండ్ దట్ ఈస్ దేర్ అంటే మీ సైడ్ నుంచి హార్డ్ వర్క్. ఓకే, సో ఇఫ్ దాట్ ఈస్ దేర్ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కంపన్సేటెడ్. సో ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. దాట్స్ ఇట్. Bye everyone. Take care.